వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. గంగవల్లి కూరతో ఇలా పప్పు చేసుకోండి, చాలా బాగుంటుంది. గంగవల్లి కూర అంటే అందరికి తెలుసు అనుకుంటాను. ఈ గంగవల్లి కూర ఇప్పుడు ఈ సీజన్ సమ్మర్లో మామిడికాయ కూడా వేసుకొని పప్పులా చేసుకుంటూ ఉంటారు, చాలా బాగుంటుంది. నేను ఈరోజు పప్పులో మామిడికాయ వేయకుండా పప్పు ఎలా చేయాలో ఈజీగా చేసి చూపిస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక 4 కట్టలు గంగవల్లి కూర తీసుకున్నాను. ఒక టమాటో కూడా తీసేసుకున్నాను పప్పులోకి, మీడియం సైజ్ టమాటో. నేను ముందుగానే శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసి పెట్టేసుకుంటాను, ఈజీగా అయిపోతుంది ఈ విధంగా. ఇవి నేను ఆకుకూరలు కట్ చేయడం అవన్నీ చూపించట్లేదు, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని షార్ట్కట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఇక్కడ నేను పప్పును ముందుగానే కడిగేసుకొని పెట్టుకున్నాను. ఒక 20 మినిట్స్ పప్పు బాగా నానింది. గంగవల్లి ఆకును కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పప్పులో వేసేసుకుంటున్నాను. రెండు కరివేపాకు రెబ్బలు వేసేసుకున్నాను. మీడియం సైజ్ టమాటో కట్ చేసి వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. ఈ పప్పును పూర్తిగా పచ్చికారంతోనే చేసుకోవచ్చు, లేదా ఎర్రకారంతో చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా పచ్చికారం, కొద్దిగా ఎండుకారం వేసి చేస్తున్నాను. అదేవిధంగా పసుపు, కొద్దిగా కారం కూడా వేసేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. రెండు చింతపండు రెక్కలు వేసేసుకున్నాను. కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటాను. పప్పు ఫైన్గా కుక్ అవుతుంది. ఫ్లేమ్ మీడియంలోనే పెట్టి ఉడికించుకున్నాను పప్పుని. ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను. పప్పు చక్కగా కుక్ అయిపోయింది. ఇలా గరిటెతోనే ఒకసారి స్మాష్ చేసేసుకోవాలి, మొత్తం పప్పు అంతా మెత్తగా అయిపోతుంది. ఇక్కడ రుచికి సరిపడ ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇక్కడ పప్పు చిక్కగా ఉంది కదా, ఇక్కడ నేను వేడి నీళ్ళు వేసుకుంటున్నాను. అంటే పప్పు నాకు చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా పలచగా ఉండడానికి కొద్దిగా వేడి నీళ్ళు వేసేసుకుంటున్నాను. ఇది వేరే స్టవ్ పైన మరుగుతూ ఉంటుంది. ఒక 5 మినిట్స్ మరిగితే సరిపోతుంది. ఉప్పు, కొద్దిగా వేడి నీళ్ళు వేసాను కదా, కొద్దిగా ఒక 2-3 మినిట్స్ మసలనివ్వాలి. ఇప్పుడు వేరే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకున్నాను. పోపు అవసరం కదా, ఇక్కడ ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేడాక పప్పు దినుసులు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. చిన్న సైజు ఆనియన్స్ సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొద్దిగా కర్రీ లీవ్స్ కూడా వేసేసుకున్నాను పోపులో. ఒక 3 ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసేసుకున్నాను. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. టమాటో, కొద్దిగా చింతపండు వేసుకొని చాలా బాగుంటుంది. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకున్నాను దంచేసుకొని. ఈ పోపు కొద్దిగా బాగా వేగాలి. పోపు రెడీ అయిపోయింది. మసులుతున్న పప్పులో వేసేసుకుంటున్నాను. ఒక 1-2 మినిట్స్ అలా కొద్దిసేపు మరగనివ్వాలి. మరిగించాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి ఉప్పు టేస్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు సరిపోయింది. ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను చివర్లో, స్టవ్ ఆఫ్ చేసే ముందు. అంతేనండి, గంగవల్లి పప్పు చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి, ఈజీగా చేసుకోవచ్చు ఇలా కుక్కర్లో చేసుకుంటే. ఒకసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.